ఇమాజిన్ మీరు 60స్‌లో ఉన్నప్పుడు మీకు ఫైనాన్షియల్‌గా ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరన్నా ఉన్నారా హెల్ప్ చేయడానికి? నేను ఈ కాన్సెప్ట్ కొంచెం లేట్‌గా రియలైజ్ అయ్యాను. అదే నేను ఫస్ట్ నుంచి గనక కంట్రిబ్యూట్ చేసినట్టయితే మేబీ 25% 30% ఆఫ్ దట్, ఒకవేళ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళగలిగితే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ. వెల్కమ్ బ్యాక్. ఇవాళ ఒక ఇంపార్టెంట్ డే నా లైఫ్‌లో, కెరియర్‌లో. ఎందుకంటే 20 ఇయర్స్ కెరియర్‌లో కంప్లీట్ చేశాను. నాకైతే ఎప్పుడూ ఒక విష్ ఉండేది. ఏంటంటే అది 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్ళి మళ్ళా మనం రీస్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది అని చెప్పేసి. రీస్టార్ట్ చేస్తే ఎట్లా ఉంటుంది కాదు, రీస్టార్ట్ చేస్తే చాలా బావుంటుంది. నేనైతే ఈ 20 ఇయర్స్‌లో చాలా నేర్చుకున్నాను. సో, అవన్నీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడైతే 20 ఇయర్స్ టైం లేదు నాకు. 20 ఇయర్స్ ఈస్ ఆల్రెడీ పాస్ట్. బట్ వెనక్కెళ్ళి చేయగలిగే అవకాశం ఉంటే బావుంటదనిపిస్తది. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే, ఆ అవకాశం అయితే ఎవరికీ లేదు. టైం అయితే ముందుకే వెళ్తుంది తప్ప వెనక్కి వెళ్ళదు. ఒకవేళ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్తే చెయ్యాలి అనుకున్నది ఏంటో ఈ వీడియోలో చూద్దాం. మేజర్‌గా అయితే నేను ఒక 20 డిఫరెంట్ చేంజెస్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ 20 డిఫరెంట్ చేంజెస్‌లో మొదటిది, నాకు ఫస్ట్ జీతం వస్తే నేనేం చేస్తాను? చాలామందైతే గనక ఫస్ట్ జీతం రాంగాల్నే వాళ్ళకి కావాల్సింది ఏదన్నా కొత్త ఫోన్ కొనుక్కోవాలి. లేకపోతే ల్యాప్‌టాప్ కొనుక్కోవాలి. లేకపోతే ఒక బైక్ కొనుక్కోవాలి. లేకపోతే వాళ్ళ మదర్‌కి ఏదన్నా గోల్డ్ కొనిపించాలి. లేదంటే వాళ్ళ ఫాదర్‌కో లేకపోతే ఇంకా ఎవరికైనా గాని సంథింగ్ ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి కొనాలి అనుకుంటారు. ఆ వచ్చిన డబ్బుల్ని ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తారు. నేను గూడా అదే చేశాను. నాకు తెలీదు కదా అప్పుడు. సో, నేను కూడా అదే చేశాను. వచ్చిన డబ్బులనైతే గనక ఖర్చు పెట్టాను. బట్ ఇప్పుడైతే గనక నేను 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే ఫస్ట్ జీతం వస్తే నేను డిఫరెంట్‌గా ఆలోచిస్తాను. డిఫరెంట్‌గా ఆలోచించి ఏం చేస్తానంటే, ఆ ఫస్ట్ జీతం అన్నది నా రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేస్తాను. రిటైర్మెంట్ కోసం సేవ్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్. మేబీ ఆ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో వచ్చిన జీతాన్ని పెట్టేవాడిని. లేదు, ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళలేను ఎలాగో. కానీ ఇప్పుడైతే గనక చూసే వాళ్ళకి నేను అడ్వైస్ చేయగలిగేదేంటంటే, మీ ఫస్ట్ జీతాన్ని మీరు ఖచ్చితంగా మీ రిటైర్మెంట్ గురించి సేవ్ చేయండి. అది ఒక బెటర్ ప్రొడక్ట్‌లో. ఏంటంటే క్యాపిటల్ పోకూడదు. ఎట్ ద సేమ్ టైమ్ మీ డబ్బులన్నవి పెరగాలి. నా పర్సనల్ ఒపీనియన్ అయితే గనక ఒక ఇండియాలో అయితే నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్‌పీఎస్. ఇండియాలో అయితే గనక నేషనల్ పెన్షన్ స్కీమ్‌లో పెడతాను. మీరు అనుకోవచ్చు, ఫస్ట్ మంత్ శాలరీ రిటైర్మెంట్ అకౌంట్‌కి కంట్రిబ్యూట్ చేస్తే సరిపోతుందా అని. కరెక్టే, సరిపోదు. ఒక్క మంత్ సేవ్ చేయటం కాదు, అది ఒక డైరెక్షన్ లాగా యూజ్ చేయటం. అంటే ఫస్ట్ మంత్, ఫస్ట్ ఇయర్ ఎట్లా అయితే శాలరీ, ఒక మంత్ శాలరీ సేవ్ చేసామో దాన్ని ఎవ్రీ ఇయర్ చేయాలి. బేసిక్‌గా నేను చెప్పే పాయింట్ ఏంటంటే, మనం రిటైర్మెంట్ గురించి ఫస్ట్ నుంచి ఆలోచించాలి. మన రిటైర్మెంట్ అకౌంట్ సేవింగ్స్ గురించి ఫస్ట్ నుంచే కంట్రిబ్యూట్ చేయాలి. అది రెగ్యులర్‌గా కంట్రిబ్యూట్ చేయాలి. అండ్ అది ఎంత ఎర్లీగా కంట్రిబ్యూట్ చేస్తే మన రిటైర్మెంట్ గోల్‌ని అంత తొందరగా అచీవ్ చేస్తాం. ఇమాజిన్ మీరు 60స్‌లో ఉన్నప్పుడు మీకు ఫైనాన్షియల్‌గా ఎవరు హెల్ప్ చేస్తారు? ఎవరన్నా ఉన్నారా హెల్ప్ చేయడానికి? ఒకసారి ఆలోచించండి. ఎవ్వరు ఉండరు. మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి. మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి అంటే, మీరు ఎప్పుడైతే ఇన్‌కమ్‌ని స్టార్ట్ చేస్తున్నారో, ఇన్‌కమ్‌ని ఎర్న్ చేయటం స్టార్ట్ చేస్తున్నారో, అప్పటి నుంచే మీరు రిటైర్మెంట్ అకౌంట్‌కి కంట్రిబ్యూట్ చేయటం స్టార్ట్ చేయాలి. నేను ఈ కాన్సెప్ట్ కొంచెం లేట్‌గా రియలైజ్ అయ్యాను. ఎప్పుడు రిలీజ్ అయ్యానంటే, ఆల్మోస్ట్ 10 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ అయిన తర్వాత. నేను 2006లో నా జాబ్ స్టార్ట్ చేశాను. 2016లో రియలైజ్ అయ్యాను రిటైర్మెంట్ అకౌంట్‌కి అమౌంట్ కంట్రిబ్యూట్ చేయాలని. ఆ రియలైజేషన్ గూడా డైరెక్ట్‌గా కాదు, టాక్స్ సేవింగ్ బెనిఫిట్స్ గురించి ఆలోచించినప్పుడు నాకీ ఆప్షన్ దొరికింది. సో, ఎన్‌పీఎస్‌కి కంట్రిబ్యూట్ చేద్దామని చెప్పేసి.
నేను ఎన్‌పీఎస్‌కి కంట్రిబ్యూట్ చేద్దామని ఇనీషియల్‌గా 2016లోనే అనుకున్నాను. బట్ నా ఎంప్లాయర్ కంట్రిబ్యూషను, ఎంప్లాయీ వాలంటరీ కంట్రిబ్యూషన్ అదైతే యాక్చువల్‌గా 2017 నుంచే స్టార్ట్ అయింది. 2017 నుంచి 2023 సెప్టెంబర్ వరకు అంటే ఆల్మోస్ట్ ఒక 6.5 ఇయర్స్ అయితే నేను కంప్లీట్ చేశాను. ఎన్‌పీఎస్‌కి కంట్రిబ్యూట్ చేయడం. ఇలా కంట్రిబ్యూట్ చేయటం మూలాన ఓవరాల్‌గా నేను ఒక 10% నా రిటైర్మెంట్ కార్పస్ గోల్‌ని అచీవ్ చేశాను. అదే నేను ఫస్ట్ నుంచి గనక కంట్రిబ్యూట్ చేసినట్టయితే మేబీ 25%-30% ఆఫ్ దట్ రిటైర్మెంట్ కార్పస్‌ని నేనైతే అక్యుములేట్ చేసేవాడిని. సో, అందుకే నేను చెప్తున్నాను యాక్చువల్‌గా ఒకవేళ 20 ఇయర్స్ బ్యాక్ వెళ్ళగలిగితే దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్ ఐ విల్ డూ. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా చెప్పాలి అంటే నా రిటైర్మెంట్ అకౌంట్ టార్గెట్ ఒక 2 క్రోర్స్ అనుకుందాం. 2 క్రోర్స్ అనుకున్నప్పుడు నేను ఈ 6.5 ఇయర్స్ కంట్రిబ్యూట్ చేయటం మూలాన ఐ కుడ్ ఏబుల్ టు అచీవ్ ఓన్లీ లెట్స్ సే 10% ఆఫ్ ఇట్. అంటే అది 20 లాక్స్ మాత్రమే. అదే నేను లాస్ట్ 20 ఇయర్స్ దానికి కంట్రిబ్యూట్ చేసినట్టయితే ఎవ్రీ ఇయర్ కొంత అమౌంట్ అంటే ఈక్వల్ టు 1 మంత్ సాలరీ నేను కంట్రిబ్యూట్ చేసినట్టయితే ఇప్పుడు అది క్లోజ్ టు మేబీ 50 లాక్స్ టు 60 లాక్స్ అయితే ఉండేది ఈజీగా. కాంపౌండింగ్ ప్లే చేసేది. సో 50 లాక్స్ టు 60 లాక్స్ ఉన్నప్పుడు నెక్స్ట్ 20 ఇయర్స్ మేబీ ఇప్పుడు 40స్‌లో ఉన్నాను. 60స్‌లో రిటైర్ అయినప్పుడు కంప్లీట్‌గా వర్క్ స్టాప్ చేసినప్పుడు సో ఇప్పటి నుంచి నేనేం కంట్రిబ్యూట్ చేయకపోయినా కూడా ఉన్న 50 లాక్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ 7 ఇయర్స్‌కి, 8 ఇయర్స్‌కి డబుల్ అయినా గానీ కంఫర్టబుల్‌గా 2 క్రోర్స్ అన్నది అచీవ్ అవుతది. లేదు మనకి 2 క్రోర్స్ సరిపోవు అప్పట్లో అనుకుంటే ఏం చేయాలి? మేబీ ఇంకొక 10 ఇయర్స్, ఇంకొక 15 ఇయర్స్ ఆ రిటైర్మెంట్ అకౌంట్‌కి నేను కంట్రిబ్యూట్ చేయాలి. అట్లా కంట్రిబ్యూట్ చేసున్నట్టయితే ఖచ్చితంగా అది 2 క్రోర్స్ కాదు. మేబీ 3 క్రోర్స్ అయ్యేది లేదా 4 క్రోర్స్ అయ్యేది. చెప్పలేము. అంటే ఎన్‌పీఎస్ అకౌంట్‌లో కంట్రిబ్యూట్ చేయాలా? లేకపోతే వీపీఎఫ్ వాలంటరీ ప్రావిడెంట్ ఫండ్‌లో కంట్రిబ్యూట్ చేయాలా? లేదంటే అమెరికాలో ఉంటే మీరు ఐఆర్ఎస్ అకౌంట్‌లో కంట్రిబ్యూట్ చేయాలా? అన్నది డజంట్ మ్యాటర్ యాక్చువల్‌గా. మీరు ఏ అకౌంట్‌లో కంట్రిబ్యూట్ చేద్దాము అన్న దానికన్నా మీరు అసలు కంట్రిబ్యూట్ స్టార్ట్ చేశారా లేదా అన్నది ఇంపార్టెంట్. కొంతమందికి మేబీ వాళ్ళకి ఇది తెలియకపోవచ్చు. ఇన్వెస్ట్‌మెంట్స్. వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్స్ గురించి తెలిసుంటుంది. రికరింగ్ డిపాజిట్స్ గురించి తెలిసుంటుంది. సో, అట్‌లీస్ట్ దాంట్లో అయినా గాని మీరు ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. సో, అట్లా గూడా ప్లాన్ చేసుకోవచ్చు. బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే, మీ రిటైర్మెంట్ గురించి ఫస్ట్ డే నుంచే మీరు ఆలోచించాలి. అండ్ ఆలోచించటం కాదు, ఎవ్రీ ఇయర్, ఎవ్రీ మంత్ పాసిబుల్ అయితే దానికి కంట్రిబ్యూట్ చేయాలి. ఇదైతే నా ఫస్ట్ చేంజ్. ఒకవేళ నేను 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే, నా సెకండ్ చేంజ్ ఒక ఇంటి గురించి. నేను ఉండటానికి ఒక ఇల్లయితే నేను కొనలేదు. 20 ఇయర్స్ కంప్లీట్ అయింది. బట్ నేను ఉండటానికైతే నాకైతే ఇల్లు అయితే లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఒకవేళ 20 ఇయర్స్ బ్యాక్‌కెళ్తే నేను ఉండటానికి హౌస్ అన్నది ఎట్లా ప్లాన్ చేసేవాడిని? ఏ చేంజెస్ చేసేవాడిని? దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. అప్పటి వరకు థాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్.